కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం బెనిఫిట్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బోధలో బోధ అంటే సెల్ఫ్ నాలెడ్జ్. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల ఏం బెనిఫిట్స్ పొందుతాయనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, సపోజు ఒక రోడ్డు మీద కారెళ్తోందనుకోండి. ఆ రోడ్డంతా గుంటలు, గుంటలు, వాన గుంటలు ఇలాగా ఇష్టం వైకుఠంగా ఉందనుకోండి. అప్పుడు ఆ జర్నీ యొక్క కంఫర్ట్ దేని మీద ఆధారపడుతుంది? ఆ కార్‌కుండే షాక్ అబ్జార్బర్స్ మీద. సో, గుంటలో పడినప్పుడు, లేచినప్పుడు అదుగో ఎగుడు దిగుడు ఉండే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, వారు షాక్ అబ్జార్బర్స్ ఎఫెక్ట్‌గా ఉన్నట్టయితే, ఎఫిషియెంట్‌గా పనిచేస్తున్నట్టయితే, ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ షాక్ అబ్జార్బర్స్ మీద ఆధారపడి, లోపల నీ యొక్క జర్నీ కంఫర్ట్ ఉంటుంది. లేకపోతే షాక్ అబ్జార్బర్స్ సరిగ్గా లేకపోతే నీ జర్నీ ఎలా ఉంటుంది? రోడ్డు మీద పెళ్ళుకుంటూ వెళ్తున్నట్టు ఉంటుంది. అసమానం ఎగిరి కింద పడుతూ ఉంటావు, పైన టక్ తగులుతూ ఉంటుంది, కింద పడుతుంటావు, అటు పడుతుంటావు, ఇటు పడుతుంటావు. ఆ! సో, దేర్‌ఫోర్ ఇలాంటి కంఫర్ట్ జర్నీకి షాక్ అబ్జార్బర్‌గా పనిచేస్తుంది గోబాధ. అంటే ఎవరైతే సెల్ఫ్ నాలెడ్జ్ గనక అండర్‌స్టాండ్ చేసుకొని ఉంటారో, సెల్ఫ్ నాలెడ్జ్ పొంది ఉంటారో, జస్ట్ తెలుసుకోవటం కాదు. దాన్ని రిఫ్లెక్ట్ చేసి, కంటెంప్లేట్ చేసి, వాళ్ళ మనసులో, శరీరంలో అబ్సార్బ్ చేసుకుంటారో, వాళ్ళకి ఈ జీవిత ప్రయాణంలో షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది తత్వబోధ అనేది. అందుకని తత్వబోధ అంటే సెల్ఫ్ గురించి నాలెడ్జ్ తెలుసుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఎ స్టోన్ హార్ట్. చాలా మంది స్టోన్ హార్ట్ అయిపోవటం అనుకుంటారు. ఏ ఫీలింగు లేకుండా ఉండటం అనుకుంటారు. అదేదో సినిమాలో కూడా చూపించాడులాగా. ఏదో సినిమాలో స్టోన్ హార్టెడ్ కింద ఉన్నట్టు హీరోయిన్ 'శృతి హాసన్' ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా స్టోన్ హార్ట్‌గా ఉంటుంది. నేను ఫీల్ అవుతున్నాను అంటుందన్నమాట. కామెడీకి బానే ఉందేమో గానీ వాస్తవానికి సెల్ఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఆ స్థితిలో ఎవరు ఉండరు. ఇంకా వాళ్ళ ఇన్వాల్వ్‌మెంటు, వాళ్ళ ఎంజాయ్‌మెంటు ఎక్కువుంటుంది. వాళ్ళకెక్కువుంటుంది. ఏ ఎమోషన్ అయినా సరే. కానీ ఎమోషన్‌లో ఇండల్జ్ అయిపోరు. సర్ఫేస్ లెవెల్ ఎమోషన్ చూస్తారు. టక్కున వెంటనే వాళ్ళ స్థితిని డీప్ లెవెల్‌కెళ్ళిపోతారు. అంతే. ఎమోషన్ లేకపోవటం ఉండదు. అది వాళ్ళ ఆనందం లేకుండా బతుకుతున్నారు అన్నట్టుగా. నేను ఆనందపడుతున్నానండి, మనసులో పడుతున్నానండి మీకు కనబడట్లేదంటే, హీరో గారు "ఏ ఊడా ఇదేం కాన్సెప్ట్ రా" అంటాడే. సో, అలాంటిదేం కాదు. సినిమాలో కామెడీ కోసం అలా చిత్రీకరించాడు. లేదా డైరెక్టర్‌కి, రైటర్‌కి సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఓనమాలు తెలీదని అర్థం చేసుకోవాలి. సో, వి బౌన్స్ బ్యాక్ సూన్ విత్ రెసిలియన్స్. సో, సామాన్యంగా ఒక కంఫర్ట్‌గా లేదు సిట్యుయేషన్ నీ లైఫ్‌లో. వెంటనే నువ్వేం చేస్తావు? టైమ్ బీయింగ్‌లో కొంచెము ఎమోషనల్‌గా ఇంబాలన్స్ అయినట్టు అవుతావు. ఎప్పుడైతే అవేర్‌నెస్‌లోకొచ్చిందో, నువ్వు అంతకు రెట్టించిన రెసిలియన్స్‌తో మళ్ళా బౌన్స్ బ్యాక్ అవుతావు. గోడ కొట్టిన బంతిలాగా వెనక్కొస్తావన్నమాట. ఎక్కడ ఈసారి ఎమోషనల్‌గా రావు. రెసిలియన్స్‌గా బయటకొస్తావు. రెసిలియన్స్ అంటే ఏంటంటే, మార్పులు జరుగుతోంది. కానీ తన బ్యాలెన్స్ తను మెయింటైన్ చేసే స్థితి అన్నమాట. నిరంతరంగా మార్పు జరిగేది. ఈ ప్రపంచంలో ఏదైనా సరే నిరంతరం మార్పుకు గురవుతూ ఉండేదే. నువ్వు నోటీస్ చెయ్యి, నోటీస్ చేయపో. ఏదైనా సరే ఎప్పుడు మార్పు మార్పు వస్తూనే ఉంటుంది. బట్ ఆ మార్పుని రెసిలియన్స్ కెపాసిటీ ఉన్నది ఏం చేస్తుందంటే, ఇముడ్చుకొని ఆ చేంజ్‌లో మళ్ళా అడాప్ట్ చేసుకొని ఉంటుంది. ఈ రెసిలియన్స్ కెపాసిటీ అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ చాలా మంది సెల్ఫ్ నాలెడ్జ్ తెలుసుకోవటం అంటే తత్వబోధ అంటే అనగానే ఇట్ ఈస్ ఏదో విత్‌డ్రాయింగ్ ఫ్రమ్ లైఫ్ అనుకుంటారు. అసెటిక్‌గా సన్యాసం పుచ్చుకోవటం, హిమాలయాలకెళ్ళి చేసుకోవటం, లేదా అడవికెళ్ళి తపస్సు చేసుకోవటం, అసలు ఈ సమాజానికి సంబంధం లేకుండా బతకటం. ఇలాగా ఇవన్నీ అపోహలు. ఇట్ ఈస్ నాట్ టు విత్‌డ్రాయింగ్ ఫ్రమ్ లైఫ్. లైఫ్ నుండి విత్‌డ్రా అవ్వటం కాదు. ఇంకా లైఫ్‌ని చాలా స్పష్టంగా, క్లారిటీగా చూడాలి. ఇంకా చెప్పాలంటే వానలో వెళ్తున్నావు. వానలో కార్ డ్రైవ్ చేసుకుంటే, ఈ అద్దాల నుంచి బయట ప్రపంచం ఎలా కనబడుతుంది? క్లారిటీగా ఉంటుందా? డ్రైవింగ్ చేస్తున్నవాడు ఎలా ఉంటుంది? కన్‌ఫ్యూషన్, రెస్ట్‌లెస్‌గా ఉంటుంది కదా! బట్ ఈ తత్వబోధ నాలెడ్జ్ వల్ల నీకు ఎప్పుడు క్లారిటీగా ఉంటుంది. ఏ సిట్యుయేషన్ అయినా సరే క్లారిటీగా ఉంటుంది. ఎంత క్లారిటీగా ఉంటుందంటే ఆటోమేటిక్‌గా కన్‌ఫ్యూషన్ ఉండదు, రెస్ట్‌లెస్‌నెస్ ఉండదు. సో, నువ్వు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేయగలుగుతావు.
ఎఫిషియన్సీ వేరు, ఎఫెక్టివ్ వేరు. ఎఫిషియన్సీ అనేది నీ యొక్క కేపబిలిటీస్ మీద ఆధారపడుతుంది. నీకున్న సాధనాలు ఎంత బాగా పనిచేయగలవు అనే దాని మీద ఆధారపడుతుంది. రైట్. సో సీకింగ్ పర్మనెంట్ ఇన్ సంథింగ్ దట్ చేంజింగ్ బై ఇట్స్ నేచర్. గమ్మత్తు ఏంటయ్యా అంటే వీఆర్ సీకింగ్ పర్మనెంట్. ఇక్కడ తత్వపదలో సెల్ఫ్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్ అన్నమాట ఇది. మనం మన యాటిట్యూడ్ ఎలాగుంటుంది? ఉన్నదిలాగా పర్మనెంట్‌గా ఉండిపోవాలి, శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటుంది. నువ్వు వాడే వస్తువైనా నీకు శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటుంది. నువ్వు కట్టుకున్న ఇల్లైనా, నువ్వు సంపాదించిన ఆస్తులైనా నీకు శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖర్చయిపోకుండా శాశ్వతంగా ఉండిపోవాలనుంటుంది. నీ యొక్క రిలేషన్‌షిప్స్ ఏవున్నాయో అవన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోవాలనుంటుంది. ఇది సీకింగ్ పర్మనెంట్ అంటే. బట్ వాస్తవానికేంటి? మనం పర్మనెంట్ సీక్ చేస్తున్నాం. దేంతో? దట్స్ చేంజింగ్ బై ఇట్స్ నేచర్. దాని యొక్క ప్రవృత్తి ప్రకారంగా దానికి ఎప్పుడు మార్పు చెందేదది. ఎప్పుడు మార్పుకి గురి అవుతున్న దాన్ని నువ్వు పర్మనెంట్‌గా ఉంచాలనుకుంటున్నావు. ఈ ఈ ఈ పర్మనెంట్‌గా ఉంచటానికి చేసే రకరకాల ప్రయత్నాలే అన్నమాట లైఫ్‌లో సఫరింగ్ ఇచ్చేది. నువ్వు ప్రతిదానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది అనే విషయం అండర్‌స్టాండింగ్ ఉండాలి. ప్రతీదీ ఒక ఎక్స్‌పైర్ లైఫ్‌తో వచ్చుంటుంది. ఆ మార్పుకి అనుగుణ్యంగా నువ్వు ఎన్ని మార్పులు రెసిలియన్స్ పంచుకుంటూ, ఆ మార్పులకు అనుగుణ్యంగా లైఫ్‌లో నడిచిపోతుండాలి. అటాచ్ అయ్యి ఎంటాంగిల్‌మెంట్ స్థితికెళ్ళకూడదు. సో, దాంతో ఉండటం అంటే, అది లేకుండా ఉండటం కాదు. అది లేకుండా ఉండలేకపోవటం కాదు. అయితే, ఈ నిరంతరంగా మార్పుకు గురవుతున్నాయి, మార్పులొస్తున్నాయి అనేది నువ్వు గమనిస్తున్నావు గదా! అబ్జర్వ్ చేస్తున్నావు గదా! ఒక మారుతున్న విషయాన్ని గుర్తుపట్టాలంటే, ఆ గుర్తుపట్టనేది లేదా మార్పుని ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కూడా మారుతూ ఉండాలా? లేదా మారకుండా నిశ్చలంగా ఉండుండాలా? అర్థం కాలేదా? ఇప్పుడు సపోజు నువ్వు ప్లాట్‌ఫార్మ్ మీద కదలకుండా ఉంటే, రైలు కదులుతూ వెళ్ళిపోవటం అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు రైలు ఎంత వేగంతో వెళ్తుందో అంత వేగంతో ప్లాట్‌ఫార్మ్ మీద పరిగెడుతున్నావనుకో, రైలు సాపేక్షంగా నీ కదలిక స్థితిలో ఉంటుందా? నిశ్చలంగా ఉంటుందా? నిశ్చలంగా ఉంటుంది. సో, మార్పు చెందుతూ ఉన్నది అనుభవించాలి అంటే, ఆ మార్పుని అనుభవిస్తున్నది ఏదైతే ఉందో ఎంటిటీ ఉందో, అది నిశ్చలంగా ఉండుండాలి. సో, టు నోటీస్ చేంజింగ్ యూ మస్ట్ బి స్టాటిక్. ఇప్పుడు నీ లైఫ్ నువ్వు చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నావా? చిన్నప్పుడు నీ ఫోటోలో చూసుకొని ఉంటావు కదా! ఎంత చిన్న పిల్లాడివి, చిన్న పాపాయి. తర్వాత హై స్కూల్‌లో ఉన్నప్పుడు, కొంచెం పెద్దయినప్పుడు, కాలేజీకెళ్ళినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, రకరకాల తండ్రి రోల్ ప్లే చేసినప్పుడు, టీచర్ రోల్ ప్లే చేసినప్పుడు, తాత రోల్ ప్లే చేసినప్పుడు, ప్రెజెంట్ పొజిషను ఇదంతా మార్పుల్ని నువ్వు అబ్జర్వ్ చేయట్లేదా? సో, చేంజింగ్‌ని అబ్జర్వ్ చేస్తోంది అంటే, ఆ అబ్జర్వ్ చేస్తున్న ఎంటిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుందంటావా? చేంజ్ అవుతుంటే, ఆ చేంజ్‌ని సరిగ్గా చూడలేదు. చేంజ్‌లా చూడాలంటే అది స్టాటిక్ అయ్యుండాలి. అంటే నీలో సర్టెన్ థింగ్ ఉంది. ఒక ఎంటిటీ ఉంది. ఆ ఎంటిటీ స్టాటిక్‌గా ఉంది. ఎప్పుడు అనుకున్నది రియల్ థింగ్ అని. ఏదైతే చేంజ్ అవుతుందో అది అన్‌రియల్ అంటాం. ఏదైతే చేంజ్ కావట్లేదో అది రియల్ అంటాం. సో, ఆ రియల్ థింగ్ నీతో ఉంది అని. ఆ రియల్ థింగే పాత భాషలో మాట్లాడుకుంటే ఆత్మ, కొత్త భాషలో మాట్లాడుకుంటే డివైన్ ఫ్రాగ్మెంట్. కానీ కొత్త భాష వాడటం అనేది నౌ అడ్వాంటేజ్. ఎందుకంటే మనకి ప్రతి పదానికి లోపల ఆల్రెడీ ఒక ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ అయి ఉంటుంది. ఇది అని. ఎస్పెషల్లీ వస్తువులకి నచ్చలేదు. కుర్చీ అంటే నాకు కుర్చీయే, పక్కవాడికి కుర్చీయే ఆకారం. మైండ్‌లో ఫార్మ్ అవుతున్న ఆకారం. కానీ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అవి సటిల్ థింగ్ అనుకోండి, గ్రాస్ థింగ్ కాదనుకోండి. ఇప్పుడు మటుకు నీలో దాన్ని వివరించడానికి నువ్వు ఏర్పరచుకునే మెంటల్ పిక్చరు, నేను ఏర్పరచుకునే మెంటల్ పిక్చర్ ఓ రకంగా ఉండదు. సటిల్‌నెస్ పెరుగుతున్న కొద్దీ పిక్చర్ డిఫరెన్స్ వేరేగొచ్చేస్తుంటుంది.
బట్ కానీ ఈ చేంజ్ అవుతున్న ప్రతీదీ అబ్జర్వ్ చేయడానికి స్టాటిక్‌గా లోపల ఉంటది కదా! ఆ స్టాటిక్‌గా ఉండేది ఆత్మ అనంగానే ఆత్మ మీద మనకు అందులో పిక్చర్ ఉంటుంది. అలా కాకుండా ఉండటానికి ఒక పదం వాడుతున్నామాట. సో, దేర్‌ఫోర్ డివైన్ ఫ్రాగ్మెంట్ స్టాటిక్‌గా ఉండే సంథింగ్, సమ్ ఎంటిటీ దట్ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద సెల్ఫ్.